ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హైడ్రా ఎప్పుడైతే పుట్టిందో ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్లను తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తూ ఉంటాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రో, ఆ హైడ్రా అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రాను స్థాపించినట్టుగా ఆయన చెప్పుకుండు. కాబట్టి హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఏ హైదరాబాద్ నగరంలో వాగుల పక్కపంటి కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇది చెరువు బఫర్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే కళ్ళాలు చూసిన చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వేద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ ఎట్లా సూసైడ్ జరిగిపోయింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్నోళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు అనేక సార్లు, నాకు తెలిసి ఒక 60-63 సార్లు ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి గిన్నిసార్లు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం మార్చుకోవాల్సి అక్కడ ఉండే. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. ఇది దాని మీద పోలింగ్ పెడితే మీలాంటి టీవీలల్లా ఈ హైడ్రా చేస్తున్న పని గొప్పగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పి మీరు పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తుంది కదా. దానికి నేను చెప్పడానికి ఇంకోటి చెప్పలేదు. హైడ్రా అనేది ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్రపడ్డది, ప్రజల్ని వేధించే సంస్థగా ముద్రపడ్డది. ఎక్కడో అక్కడక్కడ ఆక్యుపై చేయబడినటువంటి పార్కులు కొంత కాపాడొచ్చింది కాదు. హైడ్రా 90% మాత్రం ఈ హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు మీకు తెలిసి రియల్ ఎస్టేట్లో ఇది రివర్ పక్కకున్నటువంటి రివర్ ఫ్రంట్ పక్కపంటున్నటువంటి ఇళ్ళని, లేకపోతే చెరువుల పక్కపంటి లేక్ వ్యూలు అని చెప్పి వచ్చాయి. ఇవాళ లేక్ వ్యూ రివర్ ఫ్రంట్ అని కానీ పేరు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, హైదరాబాద్లో ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఇవాళ హైదరాబాద్లో కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. హైడ్రా అన్ని సంస్థల కంటే ఒక సుప్రీం సంస్థగా, అది రెవెన్యూ డిపార్ట్మెంటు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అది హోమ్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ కూడా వాటిని నియంత్రించే పరిస్థితి లేదు. చివరికి కోర్టులు కూడా దాన్ని నియంత్రించలేకపోయినాయి. వాళ్ళకి యాసకు వచ్చి మొన్న వాళ్ళు ప్రకటించారు. కాబట్టి నాకు తెలిసి ఒక స్టేజ్లో రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ హైడ్రా సంస్థ ఇంటదో అనే పరిస్థితి వచ్చింది.